జిల్లా స్థాయి పాలనా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కలెక్టరే సుప్రీం అనే విధానానికి స్వస్తి పలుకుతూ అధికారాల వికేంద్రీకరణకు రంగం సిద్ధమైంది. ఆర్డీఓలు తమ డివిజన్లకు సంబంధించి మినీ కలెక్టర్లుగా వ్యవహరించనున్నారు. రెవెన్యూతో పాటుగా ఇతర శాఖలపైన పట్టు సాధించనున్నారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యం, సమర్థ పర్యవేక్షణ, అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. చురుకైన యువ అధికారులతో జిల్లా అభివృద్ధి డెలివరీ యూనిట్లను నెలకొల్పనున్నారు. ఈ సంస్కరణలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఇవాళ జరిగే కలెక్టర్ల సదస్సులో కూలంకుషంగా చర్చించి కార్యాచరణను రూపొందిస్తారు. విజయవాడలో మరి కాసేపట్లో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ విజయవాడ నుంచి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ముఖ్యంగా ఈ కలెక్టర్ల సమావేశంలో ఆర్డీఓలకి కూడా ప్రాధాన్యం ఇచ్చే విధంగా సాగే విధంగా, అదేవిధంగా 15% వృద్ధి రేటు దిశగా ఏపీని తీసుకువెళ్లే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ నిర్ణయాలకి సంబంధించిన చర్చ ఏ విధంగా సాగనుంది? లక్ష్మి, విజయవాడలోని వెన్యూ కళ్యాణ మండపంలో మరి కాసేపట్లో కలెక్టర్ల సదస్సు ప్రారంభం కాబోతుంది. 2 రోజుల ఈ సదస్సులో మొదటి రోజు కలెక్టర్లకు పాలనా వ్యవహారాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా రెండో రోజు అంటే రేపు ఐపీఎస్లతో రాష్ట్రంలో నెలకొన్న భద్రతాపరమైన సమస్యలు, వాటి పరిష్కారాల మీద రేపు ఐపీఎస్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఈ రోజు కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ముఖ్యంగా ఆర్డీఓలకు వారి డివిజన్లలో సర్వాధికారాలు కల్పిస్తూ సీఎం ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల క్రితం ఇదే వెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన ఆర్డీఓ డిఎస్పీల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. డివిజన్ స్థాయి పూర్తి అధికారాలు ఆర్డీఓలకు కల్పించడం వెనుక కలెక్టరేట్ జిల్లాలో సుప్రీం అన్న విధానానికి స్వస్తి పలకడంతో పాటుగా కలెక్టర్లపై విపరీతంగా భారం నెలకొంది. చాలా సమస్యలు పెండింగ్ లో ఉండిపోతా ఉన్నాయి. చాలా ఫైళ్లు కూడా పరిష్కారం కావట్లేదు. కాబట్టి బాధ్యతలు కొన్ని ఆర్డీఓలకు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్లు నుంచి ఏమేం చేయాలనే దాని మీద ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక 2 అంకెల వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా పెద్ద ఎత్తున ఒక శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం యూత్ కి సంబంధించిన పాలసీని రూపొందించి దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, వాటిలో ఉన్న లోపాలపై కూడా సుదీర్ఘంగా సమావేశంలో సమీక్ష జరగబోతుంది. దాంతో పాటుగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే రియల్ టైం పరిపాలన అని చెప్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి ద్వారా పరిపాలన సులువు చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో కమాండ్ సెంటర్లు ఏ విధంగా పనిచేయాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా కలెక్టర్లతో మాట్లాడబోతున్నారు. దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం గనుల శాఖ మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. 2.5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు గనుల శాఖలో ఎటువంటి పురోగతి లేనందున దానికి సంబంధించి కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు చేయబోతున్నారు. ఆయన 10 గంటలకు కలెక్టర్లను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సమావేశం కొనసాగబోతోంది. లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.